మరొక అమ్మాయి నన్ను చీకొట్టి ఇంకొకరితో వెళ్ళిపోతే నేనెంత బాధపడాలి? ఇంట్లోంచి వెళ్ళిపోయినాదంటే ఇష్టం లేదు అని అది అర్థం చేసుకోవేంది? ఎందుకు ఇష్టం లేదో? నాకేం తక్కువ? నేను మగాని కాదా? అందం లేదా? ఆస్తి లేదా? లేదా సంసారానికి పనికిరానా? పనికిరావు. ఏం బతుకురానిది? ఒక అమ్మాయి నిన్ను వద్దనుకుంటుంది అంటే నాలో ఏం తక్కువ అని ఆలోచించాలి గాని నాకేం తక్కువ అన్న గర్వం రాకూడదు. ఏంట్రా అన్నా? సంసారానికి పనికిరానా అన్నావు కదూ? సంసారం చేయాలంటే మగాడైతే సరిపోదురా, మనసున్నోడై ఉండాలి, మనసుల్ని అర్థం చేసుకునేవాడై ఉండాలి, అన్నిటికంటే మించి ప్రేమించేవాడై ఉండాలి. నీకా గుణమే లేదు కదరా. మనస్సంతా ద్వేషంతో నిండిపోయింది, కల్మషంతో సలసలా కాగిపోతోంది. నీ జీవితంలోకొచ్చే ఏ అమ్మ అయినా కాలి బూడిదైపోతుందే తప్ప కలిసి బ్రతికే అవకాశమే లేదు. నాశనమైపోతావురా, సర్వనాశనమైపోతావు. ఈ నా తండ్రేంటమ్మా దీవించాల్సిన నోటితో శపిస్తున్నాడు? బాధపడకు రాసినా, మనం కాదు ఆయనే మన ఉసురు తగిలిపోతాడు. గొప్పదాని వింద్రాణి, భర్తనే పోవాలని కోరుకుంటున్నావంటే నీది గొప్ప జన్మ. నీలాంటి దాన్ని నా జీవితంలోకి పంపించినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదమ్మా. ఆ బద్రిగాడు ఎందుకు మన మధ్య? మనం వాడికి మౌల్డ్ అవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వైషు మన దగ్గర ఉంటే సిరి తనంతట తానే వచ్చి కాళ్ళు పట్టుకుని మరి వైషుని వదిలిపెట్టమని బతిమలాడేది కదమ్మా. నీ ఆలోచన అంతవరకే సిన్నా, కానీ నా ఆలోచన దాన్ని దాటుంటుంది. సిరి యాడుందో వాళ్ళకి తెలీదని నీ మాటిని వయసు బయటకు వచ్చినప్పుడే నాకు అర్థమైనది. కానీ దొరికిన అవకాశాన్ని పగ తీర్చుకోనిక వాడుకుందామని ఆలోచించిన. ఆ బద్రిగాడు వయసు మీద కన్నేసినాడు. దాన్ని ఎట్టాగైనా లొంగ తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు. నిజానికి వాడు కిరాతకుడే అయినా ఆ వయసుని పొందడం కోసం మంచివాడిగా నటించి ఆ పెద్దిరెడ్డి ముందు కూడా మంచివాడిగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మనం వాడికి సాయం చేసి ఆ వయసుని పెద్దిరెడ్డి ఆ బద్రికిచ్చి కట్టబెట్టేలా చేసినామనుకో, జీవితాంతం ఆ పెద్దిరెడ్డి ఆ బద్రిగాడి కాళ్ళ దగ్గర బతుకుతాడు. కూతురు మీద ప్రేమంది కాబట్టి కుక్కిన పెయిన్లా పడుంటాడు. ఇప్పటి వరకు ఉమాదేవి విషయంలో అట్టాగే మన జోలికి రాకుండా ఉండిపోయినాడు. ఇప్పుడు కూతురు విషయంలో కూడా అట్టాగే బతుకుతాడు. ఆ బద్రిగాడి దగ్గర నుంచి మనకు ఆస్తి వస్తుంది. అదే బద్రిగాడి దగ్గర ఆ వయసు బానిసలా పడుంటాడు. అది చూసి ఆ పెద్దిరెడ్డి కుమిలి కుమిలి ఏడుస్తాడు. మనకు కావాల్సింది కూడా అదే. ఆ పెద్దిరెడ్డికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు బానిస బతుకు బతకాల. అదంతా ఓకే అమ్మా, కానీ సిరి గురించి నువ్వేం కంగారు పడమాక. మా అన్న మన మాట వినేంత వరకు ఆ సిరి యాడికి పోదు. దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పోయి ప్రశాంతంగా పడుకో పో.
ఎవడైనా ఎడారిలో ఇలా బొమ్మలేసేవాడిని చూసారా? నా టైం బాలేక మీ కర్మకాలి ఈయన సూతనం. బాసు బాసు, ఎవరు? మార్నింగ్ పార్టీయేనా? బాసు, గన్ను పట్టాల్సిన చెయ్యి పెన్ను పట్టి బొమ్మలేస్తుంది ఏంటి బాసు? బొమ్మ కాదురా, అమ్మాయి. ఎవరు? మార్నింగ్ పార్టీయేనా? అవునరా. అవునరా, ఆ అందాన్ని చూసినప్పటి నుండి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అందుకేనా బాసు గీసింది గీస్తున్నారు? ఎందుకు బాసు అలవాట్లేని పని? హ్యాపీగా ముందేద్దాం రండి. రేయ్, బాసు, పేపర్ మీద వేయలేకపోతున్నానేమో కానీ నా మనసులో వైషు రూపం క్లియర్గా ప్రింట్ అయిపోయింది. నా మైండ్ ఆ అమ్మాయి మీద ఫిక్స్ అయిపోయింది. నాకు తెలిసి అడుగుతున్నాను బాసు, ఎన్నో నెంబరు? అదే బాసు, మీ అకౌంట్లో అమ్మాయిది ఎన్నో నెంబర్ అని అడుగుతున్నాను. తను అందరు అమ్మాయిలా కాదురా. ఒక్కరోజులో మోజు తీర్చుకుని వదిలేసే అందం కాదు తనది. మొదటి చూపులోనే నన్ను తన మైకిల్లో పడేసింది. ఎప్పటికీ తను నా పక్కనే ఉండాలనిపిస్తుంది. బాస్, మీరు ఇలాగే అంటారు కానీ మంచి రోజు చూసి బోని చేసి వదిలేండి బాస్. నేను కొత్త సరుకు చూసి చాలా రోజులైంది బాస్. రే, చేయి చూపించరా. ఎందుకు బాసు? నీ జాతకం చూద్దామని. చూడండి బాసు. మొదటిసారి కాబట్టి సిగరెట్తో కాల్చాను. ఇంకోసారి నా వయసు గురించి తప్పుగా మాట్లాడితే గన్తో కాలుస్తాను. అర్థమైందా? వయసు మీద ఈ బద్రిగాడికి మాత్రమే హక్కుంది. ఇంకెవ్వరు ఆశపడినా ప్రాణం మీద ఆశలు వదులుకోవాల్సిందే. అర్థమైందా? అర్థమైందయ్యా. ఇందాకేంట్రా అన్నా, మందేద్దాం అన్నావు కదా? హిమాలయాలు చల్లగా ఉంటాయిరా, అక్కడ తాగుదాం. రెడీ చేసి ఉంచు. హిమాలయాలో మందు తాగాలంట. అనవసరంగా నోరు తెరిచి చెయ్యి కాల్చుకున్నాను. నాకు చెయ్యే కాలింది. ఆ పిల్లకి జీవితమే కాలిపోద్ది. ఈడేంటో ఈడి కథ ఏంటో నాకేమీ అర్థం కావట్లే. ఏం చేయాలనుకుంటున్నావు నాన్న? చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమతో పెంచి పెద్ద చేసింది ఎందుకేనా? తండ్రంటే కూతురికి కష్టం రాకుండా చూసుకునేవాడు, కష్టాల్లోకి నెట్టేసేవాడు కాదు. మీ కూతురు మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నా తండ్రి పెంపకం మీద నాకు నమ్మకం ఉంది నాన్న. బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే భరిస్తూ నేను తాళి కట్టించుకోలేను. నేను నీ కూతుర్ని నాన్న. మావయ్య, వీళ్ళకి సిరిని అప్పగించొద్దు. తనెక్కడున్నా వెతికి తన ఇష్టమేంటో తెలుసుకొని మనం సిరికి నచ్చిన వాడితో పెళ్లి జరిపింది. ఏందన్నా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు ఇంద్రమ్మ. ఏమైనదన్నా? సిరి గురించే భయంగా ఉండదు ఇంద్రమ్మ. అది ఆడికిపోతాదన్నా. ఆ పెద్దిరెడ్డి దాన్ని ఎక్కడో దాసుంటాడు. మన మీద కసితో ఉన్న అతనికి ఇదో అవకాశంగా దొరికినది. ఖచ్చితంగా ఆడి సిరినా సంజయ్ గాడికిచ్చి ఆడుకో పంపించేసుంటాడు. మన ముందు నాటకాలు ఆడుతుండాడు అంతే. నువ్వేం దిగులు పడకన్నా. ఆడి కాడ్నుంచి సిరిని తీసుకొచ్చే బాధ్యత నాది. సిరి రావటం గురించి కాదమ్మా నా బెంగ, ఎట్టా తిరిగొస్తాదో అని. బలవంత పెళ్లి చేస్తావన్న ఆలోచనతో ఇల్లు వదిలి వెళ్ళినాది. కాబట్టి ఈ పెళ్లి తప్పించుకోనికి తొందరపడి ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటాదేమోనని భయంగా ఉండదు. అది ఆ సంజయ్ గారితో తాళి కట్టించుకొని తిరిగొస్తే మాత్రం
నా తల తీసేసినట్టవుతాదమ్మా. నిజమే అన్నా. మన మీద కోపంతో సిరి ఆ పని చేసినా చేస్తాది. ఎట్టాగో ఆడి మీద మనసు పడుండాది. కాబట్టి ఆడితో తాళి కట్టించుకుంటే దాని ప్రేమ నెగ్గుతాది, మన మీద పంతం నెగ్గుతాదన్న ఆలోచనతో ఆడిని పెళ్లి చేసుకునే ప్రమాదం ఉండాది. అదే గనక జరిగితే మనం ఆ పెద్దిరెడ్డి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడతాది. ఇంతకాలం సావిత్రి కొలుపుగానోని పెళ్లి చేసుకుని పోయినాదన్న కారణంతో మనం ఆ పెద్దిరెడ్డి కుటుంబం మొత్తాన్ని చాలా చులకనగా మాట్లాడినాం. ఇప్పుడు సిరి గనక అదే పని చేస్తే మనం వాడి ముందు తక్కువైపోతాం. ఆ పరిస్థితి రాకూడదన్నా. ఆ పరిస్థితి రాకూడదంటే వీలైనంత తొందరగా సిరి ఆడుందో మనం కనిపెట్టాలా. నువ్వేం కంగారు పడకన్నా. సిరిని నా కోడలుగా చేసుకుంటానని నేను నిర్ణయం తీసుకున్నాను. అది యాడున్నా కనిపెడతాను. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా తీసుకొచ్చి దాని మెళ్ళో నా కొడుకు చేత తాళి కట్టించి తీరతాను. ఇంతకీ సిరిని పెద్దిరెడ్డి ఏడదాచుంటాడు? యాడుండవు సిరి? స్వామి, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేశాను. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నా జీవితం నాకు నచ్చినట్టుగా ఉండాలని ఆరాటపడుతున్నాను. అందుకే కష్టమైనా పోరాడుతున్నాను. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, కానీ ఆ స్వార్థపరుల చేతుల్లో నా జీవితం బల్లవడం నాకు ఇష్టం లేదు. వాడితో పెళ్లి జరగకుండా ఆపడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి నాకు ధైర్యాన్ని అందించు స్వామి.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? వాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది పూజారి గారు. ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. అవునమ్మా, ఆవిడ చాలా మంచి డాన్సర్. ఈ పట్నంలోనే డాన్స్ స్కూల్ పెట్టుకుని ఉంటూ కీర్తి సంపదలతో వెలుగుతుంది. వీళ్ళింత చక్కగా డాన్స్ చేస్తున్నారంటే వీళ్ళ మాస్టర్ ఎంతో గొప్ప డాన్సర్ అయి ఉంటారు. కానీ ఆవిడ డబ్బు కోసం కాకుండా కేవలం ఆత్మసంతృప్తి కోసం డాన్స్ నేర్పుతుంది. అందుకే పిల్లలు అంత చక్కగా నేర్చుకోగలుగుతున్నారు. ఆవిడ గురించి వింటుంటే ఒకసారి చూడాలనిపిస్తుంది పూజారి గారు. ఇంకాసేపట్లో ఆవిడ ఇక్కడికే వస్తారు. అప్పుడు కలిసి మాట్లాడండి. అయితే నేను ఇక్కడే ఉండి వెయిట్ చేస్తాను. వెళ్ళండమ్మా. ఓకే. One, two, three, four, five, six, seven, eight. 1, 2, 3. మూవ్ చేయండి. 3, 4. 1, 2, 3, 4. 1. చూడండి పిల్లలు, ఇది ప్రాక్టీస్ చేసుకురావాలి రేపు. నమస్కారం చేయండి. నీకు డాన్స్ అంటే ఇష్టంలా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను, అమెరికా వెళ్ళక ముందు. ఈ పిల్లలు చేయడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. డాన్స్ వల్ల మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది కదా. అవును, ప్రపంచంతో సంబంధం లేకుండా, బాధలు కష్టాలు అనేవేవి తెలియకుండా ఆడుతూ పాడుతూ కాలం గడిపే ఆ వయసు, ఆ అవకాశం జీవితంలో మళ్ళీ రావు కదా ఆంటీ. నీ మాటలు వింటుంటే నువ్వేదో సమస్యతో బాధపడుతున్నావు అనిపిస్తోంది. ఆడపిల్లకి, అందులోనూ పెళ్లి వయసు వచ్చిన అమ్మాయికి సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? నీ సమస్య ప్రేమ. అవునా ఆంటీ? ఒక మనిషి ప్రేమని దక్కించుకోవాలనే ఆరాటం కాదు, అందరి మనసుల్లో ప్రేమను చూడాలనే ఆరాటం. సారీ ఆంటీ, మొదటి పరిచయంలోనే నా ప్రాబ్లమ్స్ చెప్పి మీకు బోర్ కొట్టిస్తున్నట్టున్నాను. అదేం లేదమ్మా, బాధని పంచుకుంటేనే తగ్గుతుంది అంటారు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ సమస్య చాలా పెద్దదే అనిపిస్తోంది. ఆ సమస్య పోయేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. గుడ్. ఆ స్పిరిట్ ఉంటే ఖచ్చితంగా గెలుపు నీదే. నీలాంటి ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ ఆంటీ. నా పేరు సిరి. మీ గురించి చెప్పలేదు. చెప్పడానికేముందమ్మా, నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారు. దాంతో ఒంటరిదాన్నయ్యాను. ఆ ఒంటరితనం నుండి బయటపడ్డానికే ఇలా పిల్లలకి డాన్స్ నేర్పించడం మొదలుపెట్టాను. నా జీవితం అన్నీ డాన్స్తోనే గడుస్తున్నాయి. ప్రస్తుతానికైతే హ్యాపీ. ముందు ఎలా ఉంటుందో తెలీదు.
ఆంటీ, మీతో మాట్లాడాక నాలో తెలియని ధైర్యం వచ్చింది. మీ మాటల్లో ఏదో మాయ ఉంది. ఈ మాట బయట ఎక్కడా అనుకో, సమస్యలున్న వాళ్ళందరూ క్యూ కట్టేస్తారేమో. మీరు నాకు చాలా నచ్చారు ఆంటీ. పిల్లల డాన్స్ చూసి నన్ను నేనే మర్చిపోయాను. మీతో మాట్లాడుతుంటే రోజు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. యూర్ ఆల్వేస్ వెల్కమ్. కానీ నాది ఈ ఊరు కాదు ఆంటీ. కొద్ది రోజుల్లో ఉండిపోదామని వచ్చాను. కానీ ఉన్నన్ని రోజులు మిమ్మల్ని తప్పకుండా మీట్ అవుతాను. చాలా సంతోషం అమ్మా, నాకు టైంపాస్ అవుతుంది. అవును, మీదే ఊరు? కర్నూలు ఆంటీ. హాయ్ సిస్టర్.